తూర్పు గోదావరి జిల్లా పెరవల్లి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తాపడింది. ఉడ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్ కి చెందిన 25 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక పాఠశాల ఆయా పద్మావతి కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పెరవల మండలంలో ఈ రోజు ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదం అయితే మాత్రం స్థానికులు తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. అయితే రోజు మాదిరిగానే స్కూల్ కు బయలుదేరినప్పటికీ ఈ రోజు పరిస్థితి ఊహించిన విధంగా మారిందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే పూర్తిగా ఈ విద్యార్థులు బయలుదేరే ముందు సమాచారం ప్రకారం పెరవలి మండలంలోని జ్యోతి కాన్వెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ విధానంలో కూడా పూర్తిగా కూడా ఇక్కడ పూర్తి ఆ ప్రజల ఆందోళన పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు బాల్తా పడింది. అయితే బస్సులో మొత్తం 30 మంది చిన్నారులు ప్రయాణిస్తుండగా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు వెంటనే స్పందించి పిల్లలను బస్సు నుండి బయటకు తీసి సహాయపడ్డారు. అయితే గాయపడిన విద్యార్థులు సమీప ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటన అనంతరం పోలీసుల బృందం అక్కడ చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రాథమిక విచారణలో బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని బస్సు డ్రైవరు పోలీసులకు వెళ్లడం జరిగింది. అయితే పిల్లల స్కూల్ బస్సులకు రెగ్యులర్ సేఫ్టీ చెకప్ ఎందుకు చేయడం లేదు, అలాగే బ్రేక్ ఫెయిల్ లాంటి టెక్నికల్ ఫాల్ట్ ఉన్న బస్సులు రోడ్డు మీదకి ఎందుకు పంపించారనే ప్రశ్న కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవిక, పిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రజలందరూ కూడా కోఆర్డినేట్ జరుగుతుంది. స్కూల్ బస్సులపై పూర్తి సేఫ్టీ ఇన్స్పెక్షన్ చేయాలని, తప్పులు వెంటనే రద్దు చేయాలని కూడా పలువురు తల్లిదండ్రులు అయితే మాత్రం పూర్తిగా ఆరోపిస్తుంది. అయితే ఈ తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఎవరైతే మంత్రి కందులు దుర్గేష్ కూడా పూర్తిగా ఆరోపించడం జరిగింది. ఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అయితే పెరవల మండలం తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందులు దుర్గేష్ అయితే మాత్రం పూర్తిగా కూడా విచారణ చేసి ఎవరైతే దీనికి కారణమయ్యారో స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి ఈ అధికారుల మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. గాయపడిన విద్యార్థులకు వెంటనే తక్షణ వైద్యులకు అందించాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.